ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు 2019వ సంవత్సరంలో స్పీకర్ అయిన తర్వాత ఉన్నత చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మా గాంధీ లా కాలేజీలో ఎల్ఎల్బి కోర్సు 3 సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ పొందారు. ఇది అకాడమిక్ ఇయర్ 2019-20కి హాల్ టికెట్ నెంబర్ 172419831298. ఇది హాల్ టికెట్ నెంబర్ 2019-20 సంవత్సరంలో అడ్మిషన్ మొదటి సంవత్సరానికి అడ్మిషన్ పొందారు. మామూలుగా 5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సు చేస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. కానీ 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సు చదవాలంటే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీకి సమానమైనటువంటి అర్హత ఉన్నటువంటి కోర్సు కంప్లీట్ చేస్తే మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్సు చేయడానికి అర్హులు. మరి ఆ రకంగా ఉంటే డిగ్రీ డిస్కంటిన్యూడ్ చేసి డిగ్రీ మధ్యలోనే వదిలినటువంటి తమ్మినేని సీతారాం గారు ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఏ రకంగా అడ్మిషన్ పొందాడు అనేది ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. తాను డిగ్రీ చేయలేదనేది అనేక టీవీ ఛానళ్లలో కూడా పలు సందర్భాల్లో తానే స్వయంగా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోటబొమ్మాల్లో అని, అదే రకంగా టెక్కల్లో స్కూల్ ఎడ్యుకేషన్ అని, ఇంటర్మీడియట్ శ్రీకాకుళంలో అని కూడా తానే స్వయంగా ప్రకటించినటువంటి ఉంది. అదే రకంగా ఐ డ్రీమ్ నాగరాజుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా స్వయంగా చెప్పాడు. అది కూడా ఒకసారి వినండి. కోటబొమ్మాల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టెక్కలిలో స్కూల్ ఎడ్యుకేషన్, శ్రీకాకుళంలో స్కూల్ ఎడ్యుకేషన్, అలాగే ఇంటర్మీడియట్ శ్రీకాకుళం, డిగ్రీ శ్రీకాకుళం. డిగ్రీ నేను అసంపూర్తిగా విడిచిపెట్టేశాను. ఏ గ్రూప్ సార్? డిగ్రీ ఏ గ్రూప్ లో అసంపూర్తిగా? నాదా హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. అంటే తానే స్వయంగా చెప్పాడు, నేను డిగ్రీ అసంపూర్తిగా వదిలేశానని చెప్పినటువంటి తమ్మినేని సీతారాం గారు. అదే రకంగా 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎన్నికల అఫిడేవిట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు తాను డిస్కంటిన్యూడ్ డిగ్రీ అని చెప్పాడు. దాంట్లో కూడా ఎన్నికల అఫిడేవిట్కు సంబంధించినటువంటి చూస్తే ఆయన 2019లో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడేవిట్, ఈ అఫిడేవిట్ ఇవాళ నెట్లో ఉంది, ఎవరైనా కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. ఎన్నికల అఫిడేవిట్లో కూడా పార్ట్ బిలో పాయింట్ నెంబర్ 11లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిస్కంటిన్యూడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం అని చాలా స్పష్టంగా ఎన్నికల అఫిడేవిట్లో 2019వ సంవత్సరంలో తానే స్వయంగా తన ఎన్నికల అఫిడేవిట్లో పేర్కొన్నాడు. మరి 2019లో స్పీకర్ కాగానే అదే సంవత్సరం ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ ఏ రకంగా పొందారు? నెలల వ్యవధిలోనే డిగ్రీ సర్టిఫికేట్ ఏ రకంగా సంపాదించారు, డిగ్రీ సర్టిఫికేట్ ఏ రకంగా వచ్చింది అనేది కూడా తాను చెప్పవలసినటువంటి అవసరం ఉంది.